అంటే ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ 5 రోజులు కలిపి ఒకే రోజు చూపించాడు సినిమాలో అనమాట. శనివారం వస్తే ఏంటి అనేది అంటే వెయిటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ నేచురల్ స్టార్ నానిని మరో కొత్త కోణంలో చూపించారు. బాగుంది. ఫైట్స్ ఏంటి కనెక్ట్ అవుద్ది అంటే బాగా ఓవర్ మాస్గా. నాని ఒక నేచురల్ స్టారే కాదు, ఒక ఓవర్ మాస్ స్టార్ని ఒక డైరెక్టర్ గారు ఏమైనా చూపించాలనుకున్నారేమో, బాగా ఓవర్ మాస్గా చూపించారు. కొంచెం అయితే ఒక మినిమం 2 గంటల లోపు ఉందండి సినిమా అయితే. కొంచెం లాగైతే లైట్గా కనబడింది. మరి సాంగ్స్ కూడా కొంచెం బీజిఎం అయితే బాగుందని. సాంగ్స్ ఇంకేదైనా కొంచెం ఏదైనా కొంచెం లవ్ సాంగ్స్ అని ఉంటే బాగుండు. అంటే హీరోయిన్ వస్తుంది కానీ హీరోయిన్ వచ్చింది కానీ హీరోయిన్ అంత కమిట్మెంట్ అయినట్టు ఏం లేదు. అంటే హీరోయిన్ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ తినేమో ఇంకా శనివారం నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ రకంగా కోణంలో వెళ్ళింది. కానీ ఇంకా కొంచెం ఏదైనా లవ్ ట్రాక్ అది ఉంటే బాగుండు. అబ్బో ఇంకా దయ ఆయనకి లేనిదే ఆ దయ అన్నట్టు ఉంటుంది. నిజంగానే చాలా బాగుంది. ఆయన ఒక డైరెక్టర్గా కాకుండానే ఇందులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ చాలా బాగా నొప్పాడు అనిపిస్తుందేమో. అలా ఇంకా డైరెక్టర్ అయితే ఇంకా నాకు నెక్స్ట్ డైరెక్షన్ చేస్తాడో తెలియదు ఆయన. ఇంకా నాకు తెలిసి ఇంకా ఓన్లీ ఇంకా ఆర్టిస్ట్ కింద ఉండిపోతానేమో. 10 సినిమాలు కూడా బాగా పండిస్తున్నారు. ఇందులో కూడా చాలా యాక్టింగ్ బాగా పండించారు. చాలా బాగుంది. మంచి మూవీ. సో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా క్యూట్గా ఉంది. సో సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ ఆ డైలాగ్ని అయితే మంచిగా చూపించారు. ఫైట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరు సీరియస్లో తెప్పిస్తూ కామెడీ అనేది చాలా బాగా పండింది. ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక స్టోరీ పరంగా వెళ్తుంటుంది. ఎక్కడ అంటే అరే ఏంద్రా ఇది లాగ్ అన్నట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లు తప్పించి మిగతా అంతా పర్ఫెక్ట్ బాగా తీశారు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి జనాలు చూస్తారు. ఎందుకంటే మంచి కంటెంట్. ఎందుకంటే ఆ స్టోరీని స్క్రిప్ట్ చాలా బాగా రాసుకొని అంటే ఎక్కడ ఏది కావాలనేది క్లియర్ కట్గా చూపించారు. చాలా బాగున్నాయి యాక్షన్ సీన్స్ అయితే. నాని అన్న మూవీ రీసెంట్ మూవీల కంటే ఈ మూవీలో స్టైలిష్గా చాలా బాగుంది. నాని అన్న ఎలాగైతే నాని అన్న ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఎలా అయితే చూడాలనుకుంటారో అదైతే ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవుతారు. ఎక్కడ డిసప్పాయింట్ గారు. ఈ సినిమా నంబర్ 1 సినిమా అని అయితే చెప్పచ్చు అన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నాని గారి పర్ఫార్మెన్స్ అయితే మనం చెప్పక్కర్లే పీక్స్. అంటే దసరాతో ఎన్ని అవార్డులు వచ్చినాయో, ఆయనతో ఎన్ని అవార్డులు వచ్చినాయో ఈ సినిమాకి అంతకు మించి అవార్డులు అయితే వస్తాయి అన్న. నిజంగా టూ బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే సోషల్ మీడియాలో కొంతమంది క్రిటిక్స్ ఏమంటారంటే కాస్త మధ్యలో నరేషన్ ఫ్లాట్ అయింది అంటారు. నిజమేనా అన్న? నరేషన్ ఫ్లాట్ అనేది కాదు. ఇప్పుడు 2 hours 50 minutes సినిమాలో మనకి ఎక్కడో ఒక దగ్గర 5-10 minutes ఒక సీన్ కానీ 2 సీన్లు కానీ మనకు అనిపిస్తుంది. అలా అది కామన్ అలా అనిపించచ్చు. కానీ నాకైతే అలా ఎక్కడ అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ బీజిఎం కొట్టడం అనేది కూడా ఈ సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయింది బీజిఎం. అంటే ఈ సినిమాలో నాకు నచ్చింది ఫైటింగ్స్. ఆ ఫైటింగ్స్ దగ్గర వచ్చే బీజిఎంకి నేను మల్టీప్లెక్స్లో చూసిన, అదే సింగిల్ స్క్రీన్లో చూస్తే అసలు పేపర్లు అనిపిస్తాయి. నాకైతే అదే అనుకుంటున్నా. సినిమా అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎస్జే సూర్య గారి మీ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నా. తన యాక్టింగ్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ అసలు టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది అన్న మన ఎస్జే సూర్య గారికి. నేను ఒక డైలాగ్ చెప్తా, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్. నిజంగా నా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సో మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది.